సో వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నేనైతే ఇప్పుడు కాంచీపురం అయినా ఒకటని కాంచీపురం అయితే వచ్చాను. కాంచీపురం మనకు ఫేమస్ ఇంకెవరో కాదు, మనకి కంచి కామాక్షి అమ్మన్న కోవిలేని దేవాలయం, మన పార్వతీ దేవాలయం. సో అద్భుతమైన దేవాలయం. ఇప్పుడు మొదటి మీనాక్షి అయింది, కంచి కామాక్షికి అయితే వచ్చాను. సో ఇదిగోండి దేవాలయం ఎంట్రన్స్. అది కీర్తనలు అనేవి ఈ గోపురం వైపు వస్తున్నాయి. సో నేను ఇప్పుడు ఉన్న ఎంట్రన్స్ అనేది ఈస్ట్ ఎంట్రన్స్ అంటే ఈస్ట్ గోపురం దగ్గర మొత్తం అన్ని కోతులే ఉన్నాయి. చాలా అద్భుతమైన కట్టడి, అంతా కూడా తమిళ ఆర్కిటెక్చర్లో కట్టించారు. సో మనకి కీర్తనలు అయితే ఈస్ట్ గోపురం నుండి అయితే వస్తున్నాయి. ఇదిగోండి మనకి ఎంట్రన్స్లో మనకి బంగారంతో తయారైన గరుడు స్తంభం అయితే ఉంది. ఎంత అద్భుతమైన కట్టడి అంటే అంత అద్భుతమైన కట్టడి అండి. మనకి కామాక్షి తల్లి అంటే మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరులో వైఫ్స్ ఉన్నారు కదా, సరస్వతీదేవి, మనకి లక్ష్మీదేవి, పార్వతీదేవి మూడు కలిపితే మనకి కామాక్షి దేవి అయ్యిందండి. సో అక్కడ మనకి ఓన్లీ హిందూస్ ఆర్ అలౌడ్ బియాండ్ దిస్ పాయింట్. సో ఇది మరి వాళ్ళ ఆచారాలు వాళ్ళకుంటే మనం ఎవరిని తప్పుకోవట్లేం. నేను ఎందుకు అలా మాట అన్నానండి, మీకు ఇక్కడ కరెక్ట్గా చక్కగా దాని అర్థం ఇక్కడ ఉంది. ఇదిగోండి సరస్వతీదేవి, పార్వతీదేవి, నెక్స్ట్ లక్ష్మీదేవి, అక్కడ మూడు దేవతలు కూడా ఉన్నారు. సో మనకి కా అంటే సరస్వతీదేవి అంటే ద గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, మా అంటే లక్ష్మీదేవి గాడెస్ ఆఫ్ వెల్త్, సో అక్షి అంటే అయ్యి. సో ఇది మొత్తం అల్టిమేట్గా మనకి అల్టిమేట్ ఫామ్గా మనం కామాక్షిదేవికి అంకితం చేసాం. చాలా అద్భుతం అండి. మనకి ఈ టెంపుల్ కామాక్షిదేవి దేవాలయం విష్ణు భగవానుడికి కామాక్షిదేవి తల్లికి అండి, పార్వతీదేవి తల్లికి అని. సో నేను బయట ప్రాంతం అంతా తీస్తాను, లోపల ఓన్లీ హిందూస్ ఆర్ అలౌడ్ అండ్ ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ బ్యాండ్, మెమరీ కార్డ్ కూడా సీజ్ చేస్తాను. సో నేను బయట గోపురాలన్నీ మీకు చూపించేసి చక్కగా లోపలికి వెళ్ళి ఆ తల్లిని దర్శనం అయితే చేసుకుంటాను. సో ఇవన్నీ కూడా మనకి 6th and 7th centuryలో కట్టించడం అయితే జరిగిందండి మనకు పల్లవ కింగ్స్. సో మనకు సేమ్ మదురైలో మీనాక్షి దేవి తల్లి, నెక్స్ట్ ఇంకా వారణాసి, ఇవన్నీ కూడా అద్భుతమైన కట్టడలు ఇవన్నీ. సో కీర్తనలు అయితే వస్తాయి, ఏంటో మరి పరిస్థితి అర్థం కావట్లేదు. సో ఈ దేవాలయం అనేది మనకి కామాక్షి స్ట్రీట్ దగ్గర అయితే ఈ దేవాలయం అయితే ఉంది. మనకి టైమింగ్స్ అనేది ఉదయం 5:30 నుండి సాయంత్రం 8 గంటల వరకు అండి. మధ్యాహ్నం మళ్ళీ 12-4:30 వరకు గ్యాప్. ఇదిగోండి కామాక్షి దేవి. ఇదంతా కూడా మనకి తమిళ ఆర్కిటెక్చర్లో కట్టించారు. చాలా అద్భుతమైన నిర్మాణం అండి. సో ద వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ గాడ్స్ ఆఫ్ శక్తియిజం. సో మనకి కాంచీపురంలో ఏదైనా ఫేమస్ దేవాలయం ఉందంటే మనకి హిస్టారికల్ దేవాలయం మనకు పార్వతీ తల్లి. సో కామాక్షి అంటే నాకు అది నచ్చింది ఏంటంటే మనకి సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఈ రెండు రూపాలు కలిపి పార్వతీదేవి. చూడండి సన్సెట్ అయ్యే టైంకి దేవాలయం దగ్గరికి వచ్చాను. అద్భుతం, చూసారా ఎంత అద్భుతంగా నా కెమెరాలో కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. ఇందుకే సాయంత్రం పూట రావాలండి దేవాలయానికి. కీర్తనలే వస్తున్నాయి, అదే బాధ అనిపిస్తుంది. మరి మనం ఏం చేయలేం. చూడండి చాలా అద్భుతంగా ఉంది దేవాలయం.
సో చాలా అద్భుతమైన ఫోటో అయితే తీశాను. నాకు ఇప్పటి వరకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత హిస్టారికల్గా ఈ హిస్టారికల్ ప్లేస్లో నా హిస్టారికల్ ఫోటో అనేది ఒకటైతే తీశానండి. అదైతే నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మొన్న ఒక డమ్మీ అకౌంట్ క్రియేట్ చేశాను. చాలా అద్భుతమైన ఫోటో అది. చూడండి, మొత్తం అద్భుతం. దేవాలయం అనేది మరో లెవెల్ అద్భుతంగా ఉంది. దేవాలయం చాలా బ్యూటిఫుల్. సో దీనికి ప్రత్యేకత ఏంటంటే, మనకి 5 ఫామ్లో ఉన్న షైన్స్ అనేవి 5 ఫామ్స్లో ఉంటాయి. ఆ ఫామ్లో ఉన్న ఒక ఫామ్ అనేది గోల్డెన్ ఫామ్. ఆ ఫామ్ అనేది తంజావూరులో అయితే తీసుకెళ్ళిపోయారండి. ముస్లిం ఇన్వెస్టిగేషన్స్ అయ్యేటప్పుడు కాంచీపురం నుండి తంజావూరు తీసుకెళ్ళిపోయారు. సో కానీ ఆ 5 ఫామ్లో ఉన్న ప్రత్యేకత అనేది ఇప్పుడు మనకి ఈ భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, కానీ ఈ కాంచీపురంలో కామాక్షి దేవికి ఉన్న ప్రత్యేకత ఇంకా ఏ దేవాలయం కూడా లేదు. అది చాలా విశిష్టమైన ప్రత్యేకత. చూడండి, ఇక్కడ నుండే నాకు 1 2 3 4 5 6 7 8 గోపురాలు కనిపిస్తున్నాయి. దాని తర్వాత మనకి నేను ఇంకొక గోపురం వైపు ఉన్నాను కాబట్టి మొత్తం 9 గోపురాలు కనిపిస్తున్నాయి. సో మనకి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ 4 గోపురాలు. సో నేనైతే చక్కగా 3 గోపురాలకు వెళ్ళాను. ఈ 4వ గోపురానికి వెళ్ళి ఆ తల్లిని దర్శించుకొని, ఇంకా ఇదేంటి కాపీరైట్ వచ్చేస్తుంది, ఏటో మొత్తం పాటలే కనిపిస్తుంది. సో ఎంత అద్భుతంగా ఉందంటే, నేనైతే తీసిన పిక్చర్ అనేది అది ఒక నెక్స్ట్ లెవెల్ పిక్చర్ అండి. వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్చర్స్ ఐ హ్యావ్ క్యాప్చర్డ్. ఇంకొకటి నేను మదురైలో కూడా ఒకటి క్యాప్చర్ చేశాను, నా సెల్లలో. మళ్ళీ అది చాలా అద్భుతమైన దేవాలయం. సో ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే, శివయ్య మనకి కామాక్షిదేవిని ట్రిప్కి కంచిపురం వెళ్ళమని చెప్తే వెళ్ళాక నేను అక్కడ పెళ్లి చేసుకుంటానని శివయ్య చెప్తాడు. ఆ శివయ్య మాటలు విని కామాక్షి తల్లి ఏమో ఈ కాంచీపురం వైపు అయితే వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత శివయ్య తనకి ప్రత్యక్షమయ్యి ఇక్కడే ఆ కామాక్షి తల్లిని పెళ్ళి ఆడతాడండి. సో అంతటి విశిష్టమైంది మనకి. అందుకే మనకి ఈ ప్రదేశం కూడా మనకి మధుర మీనాక్షి అలాగో కాంచీపురంలో కంచి కామాక్షి అంత ఫేమస్. ఆ దేవాలయం అనేది కూడా నిర్మించడం అనేది ఇక్కడే జరిగింది. సో మనకి ఈ దేవస్థానాన్ని మన కామకోటి పీఠం అని అంటారు. కామకోట నాయకి కోలి అని కూడా అంటారండి. చాలా అద్భుతం. చూడండి, మనకు అక్కడ ఏవి ఉన్నాయండి లైన్గా నేను చెప్తాను. విష్ణు భగవానుడు, వినాయక స్వామి, మనకి కామాక్షి తల్లి, సుబ్రహ్మణ్య స్వామి, నెక్స్ట్ లాస్ట్ది మనకి నేను ఎప్పుడు అదేంటి మరి అయ్యప్ప స్వామి ఏందో కానీ కుక్క ఉంది, కుక్క దగ్గర ఉంది. మరి అదే నాకు అది ఆ స్వామి ఏంటో అర్థం కాదు. ఇదిగోండి, ఇది నవరాత్రి మండపం. ఇది చక్కగా అందమైన లక్ష్మీదేవి బొమ్మలు అయితే ఉన్నాయి ఇక్కడ. అందమైన చెట్లు. చూడండి ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం అండి. ఇది ఎలా ఉందంటే, మనం శివయ్యకి తిరుమల కోవిల్ దగ్గర శివయ్యకి ఎంత డెడికేట్ చేసామో, పార్వతీదేవికి ఇక్కడ మనకి కామాక్షి దేవి తల్లి. చూడండి ఎంత మహిమగల తల్లి. అంత అద్భుతంగా ఆ దేవాలయం కట్టించడం అంటే వన్ ఆఫ్ ది రిచెస్ట్ బిల్డ్స్ అనేది నేను చెప్పాలి. ఎందుకంటే ఎంత అద్భుతంగా ఉందండి. పార్వతీ తల్లి మధ్యగా అయినట్టు ఉంది ఇక్కడ. కామాక్షి తల్లి కటాక్షించిందంటే మరి తల్లి దగ్గరికి వచ్చాను. ఇంకొక బాధాకరమైన విషయాలు కూడా ఉన్నాయి, ఆనందకరమైన విషయాలు కూడా ఉన్నాయి. అయితే మీతో పంచుకుంటాను. చూడండి చక్కని ఫౌంటైన్స్. సో ఈ దేవస్థానం మొత్తం మనకి సుమారు 2 ఎకరాలండి. 2 ఎకరాలు దేవాలయం ఇది. 2 ఎకరాల దగ్గర నిర్మించడం అయితే జరిగింది. చాలా అద్భుతమైన కట్టడి. సో ఇక్కడ నేను ఇంక మరి మాట్లాడడం కూడా నాకు తెలిసి కీర్తనలు ఎక్కువైపోయి ఉన్నాయి. దేవుడికి ప్రేరేపిస్తున్నారు, మరి మనం ఏం అనలేము. సో కామాక్షి దేవికి ఎక్కువ అంకితం ఇది. మనకి తర్వాత మనకి బ్రహ్మ, విష్ణు, నెక్స్ట్
సరస్వతీదేవి ఇంకా లక్ష్మీదేవి ఇవన్నీ వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ మనకి ప్రాధాన్యత ఏంటంటే మనకి కామాక్షిదేవి అనే. సో చక్కగా దర్శనం అయితే చేసుకొని కామాక్షి తల్లిని దర్శనం చేసుకుని బయటికి అయితే వచ్చానండి. చక్కగా బయట మనకు ప్రసాదం కూడా ఇచ్చారు. మనకు డబ్బులు ఏం ఛార్జ్ చేయలేదు, ఫ్రీగానే చక్కగా అద్భుతంగా ఉంది ప్రసాదం. ప్రసాదంతో పాటు మనకు లోపల విగ్రహం కామాక్షి తల్లి కూడా అద్భుతంగా ఉంది. లోపల మనకి బయట ఎలా గరుడ స్తంభం ఉందో అలాగా 2 గరుడ స్తంభాలు అయితే ఉంటాయి. మనకి మొదట ప్రాధాన్యత కామాక్షి తల్లి, తర్వాత మనకి విష్ణు భగవానుడు, తర్వాత ఎందుకంటే మనకి అన్నా చెల్లి మీనాక్షి తల్లి, కామాక్షి తల్లి, ఇంకా విష్ణు భగవానుడు ముగ్గురు అన్నా చెల్లెళ్ళు కదా. సో మనకి కామాక్షి తల్లి దగ్గర కూడా మనకి విష్ణు భగవానుడు, ఇంకా అతనికి కూడా పెద్ద దేవాలయం అనేది వరదరాజు దేవాలయం ఉంది, పెరుగుని దేవాలయం, 2 దేవాలయాలు అయితే ఉన్నాయి హిస్టారికల్ ప్లేసెస్ ఇన్ కాంచీపురం. నేనైతే అది అక్కడ తప్పనిసరిగా రేపైతే అన్న దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే మరి ఇది ఓన్లీ అన్న విగ్రహం ఉన్నా కూడా, టెంపుల్ ఉన్నా కూడా ఇది చెల్లికి ప్రాధాన్యత ఎక్కువ. సో దీని తర్వాత నేను అక్కడికైతే వెళ్తాను. సెపరేట్గా వరదరాజు టెంపుల్, పెరుమల టెంపుల్ చాలా అద్భుతమైనగా ఉందండి. ఆ తల్లిని చక్కగా దర్శించుకొని చక్కగా కామాక్షి బొట్టును పెట్టుకొని కొంచెం బొట్టునైతే సేకరించుకున్నాము. సో మనకి కామాక్షి తల్లి అంటే సరస్వతీదేవి, లక్ష్మీదేవి, అక్షి అంటే అయ్యి, ఆ రెండింటికి అల్టిమేట్ ఫామే మనకి కామాక్షి తల్లి అండి. చాలా అద్భుతమైన నిర్మాణం. చూసే ఆ సన్సెట్ టైంలో నేను వచ్చాను. ఈ మధ్య ఏందో నేను టెంపుల్ టైమింగ్స్ అలా సెట్ అవుతున్నాయో ఏమో, కానీ మంచి ఒక్క దేవాలయం ద్వారా ఏ టైంకి వెళ్ళాలో ఆ టైంకి మాత్రమే నేను వెళ్తాను. లోపల అయితే ఫోటోగ్రఫీ ప్రోహిబిటెడ్. సో అండ్ హిందూస్ ఓన్లీ అలౌడ్, మనకి ఒక పాయింట్ వరకు మాత్రమే అందరినీ అలౌ చేస్తున్నాం, తర్వాత ఓన్లీ హిందూస్ అలౌడ్ అని చెప్పారు. సో మరి అలౌ చేస్తున్నా లేదు, కానీ అక్కడైతే ఉన్నది నేను చెప్తున్నాను. సో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్స్ ఇన్ కాంచీపురం, నాట్ ఓన్లీ ఇన్ కాంచీపురం, ఇన్ ఎంటైర్ ఇండియా. సో ఇట్స్ ఎ డెఫినెట్ మస్ట్ విజిట్. సో కాంచీపురం బస్ స్టాండ్ దగ్గర నుండి సుమారు 1 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. సో మనకి పెరుమల స్వామి అయితే కొంచెం దూరంగా ఉంది. ఈ టెంపుల్కి అయితే ఫస్ట్ నేను వెళ్ళి తర్వాత ఈరోజు మరి ఇంకెక్కడ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే లేదు. సో బైక్ ఏదైనా రెంట్ అయితే కుదిరితే రేపు తీసుకొని 3-4 హిస్టారికల్ ప్లేస్ అయితే వెళ్తాను. సో మొత్తానికి అయితే కంచి కామాక్షి, మధుర మీనాక్షి చాలా ఆనందంగా ఉందండి. చక్కగా ఈ అందమైన దేవతల్ని, ఆ విగ్రహాలని, ఆ అద్భుతమైన మహిమగల స్టోరీల్ని మీకు చెప్పడం, నేను ఆ దేవతలను చూడటం నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అండ్ అదర్ అప్డేట్స్ అండి. నేనైతే ఇక్కడ నుండి వరదరాజు పెరుమల టెంపుల్కి వెళ్దామని చూస్తున్నాను. కుదిరితే పర్వాలేదు, లేకపోతే రేపు మార్నింగ్ వరదరాజు టెంపుల్ నుండి ప్రారంభిస్తాను. ఒక 3-4 చక్కని దేవాలయాలు, కాంచీపురం దేవాలయాన్ని చూపించి అందమైన సరౌండింగ్స్, ఆ ప్రాంతాలన్నీ కూడా మీకు చూపిస్తానండి. అంత చిల్డ్రన్స్ స్టేట్ బై టేక్ కేర్.